హా మా డీజే టిల్లుగాడు ఈ మధ్య అస్సలు అగుపిత్తలేడు. వాడు కనిపించకుంటే నాకైతే మస్తు బుగులైతుందిలా. వాడు ఎవరిని లాగం చేస్తున్నాడో అని నాకైతే మెంటల్ ఎక్కుతుంది. అసలు అది ఏం చేస్తుండో చూద్దాం పాన్రి. ఆగు, మా ఊనికి ఏమైంది? ఎన్నెల్లేనిది గట్లా పొర్లు దండాలు పెడుతుండు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా బాలయ్య సరిట్టు కొట్టాలి, మా బాలయ్య సరిట్టు కొట్టాలి. అవ్వా మా బాలయ్య సరిట్టు కొట్టాలి. ఎట్లా సరి సినిమాలు ఇట్టు కొట్టాల్సిందే. అమ్మ జై బాలయ్య, 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 జై బాలయ్య. అయ్యో రాములా, నేనేం చెప్తిగా. అందరూ దేవుని పేరు తెలుసుకొని పొర్లు దండాలు పెడితే వీడు బాలయ్య బాబు పేరు తెలుసుకొని పొర్లు దండాలు పెడుతున్నారు. ఇరుగు పొరుగోళ్ళు చూస్తే ఏమనుకుంటారా టిల్లుగా. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా బాలయ్య సరిట్టు కొట్టాలి, మా బాలయ్య సరిట్టు కొట్టాలి. అవ్వా మా బాలయ్య సరిట్టు కొట్టాలి. ఎట్లా సరి సినిమాలు ఇట్టు కొట్టాల్సిందే. అమ్మ జై బాలయ్య, 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 జై బాలయ్య. ఆగు ఆపురా. ఆగు ఆపకపోతే అట్లనే దండాలు పెట్టుకుంటా ఏడికి పోతావురా. షార్నర్ దాకా పోయేటట్టే ఉన్నాడు కదా గీడు. ఓరి టిల్లుగా రే. రామ శంకర నారాయణ పూలదండలు పెట్టలేమో దమ్కచ్చి పాడవుతుంది. మొత్తం ఆడతలేదు. వచ్చినావా దా గడమో ఏసులో కూర్చొని వార్తలు చెప్పుడు కాదు కదా. పొర్రుదండలు పెడదాం మేము చూస్తాను. నాకేం పనిలేదు గాని అయినా ఇప్పుడు నువ్వు పొర్లు దండాలు ఎందుకు పెడుతున్నావురా? ఇంకెందుకు మా బాలయ్య సారు అఖండ 2 సినిమా మస్తుగా హిట్ కావాలి, 1000 కోట్లు సంపాదించాలని చెప్పేసి పొర్లు దండాలు పెడతాను. తెలియదా నీకు? పాలల్లో కొన్ని నీళ్లు పోయిరా అంటే మొత్తం బిందె నీళ్లు పోసి రకం నువ్వు. నీకు గీ ఐడియా ఎట్లొచ్చిందిరా? ఆయన నాకు ఒక ఐడియాలు ఇచ్చేయండి. నాకు నేనే పోటీ, నాకు ఎవరు రారు సాటి. తెలుసు కదా బాలయ్య ఫ్యాన్. బాలయ్య కృష్ణ సార్ లెక్క మంచిగా జర డైలాగ్ చెప్తే గొంతు సహకరించలేదు. అయినా సరే నువ్వు చూస్తలేవా మొత్తం టీవీలలో? నాకు అర్థం కాదు. ఒకళ్ళేమో సినిమా హిట్ కావాలని చెప్పి పూజలు చేస్తాడు, ఇంకొకరు సినిమా హిట్ కావాలని చెప్పేసి 100 కొబ్బరికాయలు కొడతాడు. నేను కూడా గట్లనే సినిమా హిట్ కావాలి, బాలయ్య సార్ అకౌంట్లో 1000 కోట్లు వాడాలి, ఆ సినిమా మంచిగా హిట్ అయిపోయి 1000 కోట్లు సంపాదించాలని చెప్పి మొక్కుకుంటే పొర్లు దండాలు పెడుతున్నా. ఇట్లా తప్పేముండదు నాకు అర్థం కాదు. అయినా సార్ సినిమా కూడా మస్తు క్లిక్ అవుతుంది, మస్తు హిట్ అవుతుంది. మొత్తం ధూమ్ ధామ్ రేపుడే ఈసారి అఖండ 2. మురిసింది చాలు గాని అఖండ 2 సినిమా వాయిదా పడ్డదంట కదరా, బయట అందరూ అనుకుంటురు మరి. అయ్యో పిసదానా, నీకు తెలియని ముచ్చట ఏముంది నాకు అర్థం కాదు. ఏం వాయిదాలు పడ్డా మమ్మల్ని ఆపలేవు. ఈసారి పక్క బాలకృష్ణ సార్ది సినిమా హిట్ అవుడే అఖండ 2 విజయం సాధిస్తుంది. అర్థమవుతుందా? జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. జై బాలయ్య అని బగ్గనే అంటున్నావు గాని ముందుగాల నువ్వు సినిమా టికెట్ బుక్ చేసుకున్నావారా? నేను ఎట్లా అనుకున్నావు? గంత మంచోని గుంత హుషారును కూడా నీకు అమ్మాలు కుదబెట్టేసి నిన్ననే బుక్ చేసుకున్నా టికెట్. ఏమనుకుంటున్నావు మళ్ళీ? డీజే టిల్లు కానీ ఎవరు ఆపలేరు మళ్ళీ, తెలుసుగా. కానీ బురాన్ ఉంటుంది. ఏంది సినిమా టికెట్ కోసం నా కమ్మలు కుదబెట్టినవా? ఆగు బిడ్డ, వచ్చినాక నీ పని చేస్తా. అమ్మో ఇది నిజంగా నచ్చిందనుకో ఈ విమానం వస్తుంది. ఈ అమ్మ ఉసుకో. జై బాలయ్య, జై జై బాలయ్య. నువ్వు నన్ను ఏం చేయలేవే. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. చూసిండ్రు కదా బాలయ్య బాబు సినిమా వస్తుందని మా ఓడు నా కమ్మలే కుదబెట్టి మరీ సినిమాకు ఓనికి తయారైండు. ఇదే లెక్కన బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా జోష్ మీద ఉన్నరులా. రేపు పొద్దుమూకిన సంధి బాలయ్య బాబు అఖండ 2 తాండవే మరి.